భూమి మీదకి వచ్చిన తర్వాత గాలి పీల్చావు, నీటిని తాగావు, పంచభూతాలు అనుభవించావు, ఎన్నో ఆహార పదార్థాలు తీసుకున్నావు కదా. ఇవన్నీ ఎవరు సిద్ధపరిచారు? కొండలు, సెలయేర్లు, నదులు, సముద్రాలు, చెట్టు, చామ, జంతు జాలము, చరాచర జీవరాశులన్నిటిని కూడా సమస్తమును దేవుడు సిద్ధపరిచాడే. సమస్తము జరిగించు దేవుని క్రియలు ఏమండి మనుషులు ఎరగటం లేదటండి. మనుషులు ఎరగటం, దేవుడి క్రియలు తెలియవట. మనుషులు చేసిన క్రియలు అయితే బాగా తెలుసు. 70 mm వేసి చూపిస్తాడు, పొద్దున్న లేక ఓదర కొడతాడు వార్తల్లో. మనుషులు చేసిన అన్ని, పలానాడు అది కనిపెట్టాడు, పలానాడు ఇది కనిపెట్టాడు, పలానాడు అది చేశాడు, పలానాడు ఇది చేశాడు, పలానాడు నేరం చేశాడు, ఘోరం చేశాడు, ఈ చూపించేవాడే గాని దేవుని కార్యక్రమాలను చూపించేవాడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుని కార్యక్రమాలు చూపించేవాడు ఎవడున్నాడు? అందుకే కథన రంగంలో కథం తొక్కాం. దేవుని కార్యక్రమాలను 70 mm మీకు చూపించాలి. మా కోరిక అదే. ఏమైపోయినా పర్లేదు, ఎవరు ఏమనుకున్నా పర్లా, మన తండ్రి, మన కన్న తండ్రి కార్యక్రమాలు ఈ సమాజానికి చాటి చెబుతాం, చాటి చెబుతాం, చాటి చెబుతాం. ఎందుకంటే మనుషులకు తెలియదు గనక. తెలుసు అనుకుంటున్నాడు అంతే, బ్రతుకుతున్నాడు అంతే భ్రమలో.